దేశంలోని సుప్రసిద్ధ ఆలయాలు, అష్టాదశ పీఠాలు, పంచారామాలు, జ్యోతిర్లింగాలు వంటి పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ హిందూ మత విశిష్టత తెలిపే ఆధ్యాత్మిక కార్యక్రమం ధర్మజ్యోతి. ధర్మజ్యోతి మన 19 న్యూస్ లో. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు అవర్ లవ్లీ షో లవ్లీ టాక్. నేను మళ్ళీ వచ్చేసాను మీతో మాట్లాడడానికి అండ్ మీ ఫ్రెండ్స్ బర్త్డే విషెస్ని మీ తరపు నుంచి నేను స్పెషల్గా చెప్పేయడానికి, అంతేకాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే, రిలేటివ్స్ ఎవరైనా సరే, అండ్ ఆల్సో ఫ్రెండ్స్వి కూడా ఎవరైతే మ్యారేజ్ డేస్ జరుపుకుంటున్నారో, ఎవరైతే మ్యారేజ్ జరుపుకోబోతున్నారో వాళ్ళకు కూడా విష్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మరి మీరు విష్ చేయించడానికి మీరు రెడీనా? మీరు రెడీ అయితే ఎందుకు లేటు, వెంటనే నాకు కాల్ చేసేయండి 9669663673కి. వెంటనే కాల్ చేసేసి మీ ఫ్రెండ్ ఎవరైనా బర్త్డే విషెస్ ఉంటే బర్త్డే విషెస్ చెప్పుకోవచ్చు, అంతేకాకుండా మ్యారేజ్ డే విషెస్ చెప్పొచ్చు. అండ్ నిన్న మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కదా, సో మీరు ఎలా ఎంజాయ్ చేశారు? నైట్ బాగా పార్టీస్ పబ్స్ ఎంజాయ్ చేశారా, లేదా పద్ధతిగా సోషల్ సర్వీస్ చేసి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న పేరుని ఇంకాస్త మీరు పెంచారా అనేది కూడా నాతో షేర్ చేసుకోవచ్చు. ఇదంతా చేయాలంటే మీరు ఏం చేయాలి? ముందు నాకు కాల్ చేయాలి. కాల్ చేసిన నెంబర్ అయితే ఏంటో తెలుసు కదా, 9669663673. చాలా ఈజీగా ఉంది కదా. సో మీకు అలా గుర్తుండిపోతుంది బ్రెయిన్లో. నేనైతే అనుకుంటున్నాను మీరు అలా గుర్తుండిపోతుంది అని నేను అనుకున్నది నిజమో అని అనుకోవాలంటే మీరు ఏం చేయాలి? వెంటనే నాకు కాల్ చేసేయాలి. బోలెడని కబుర్లు చెప్పుకోవచ్చు, బోలెడని విషయం. అంతేకాకుండా నేనైతే నిన్న రాలేదు కదా, సో నిన్నంతా మీరు ఏం చేశారు అనేది నేనైతే చాలా మిస్ అయిపోయాను. పవన్ కళ్యాణ్ గారి బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఏం చేశారు, ఐ ఈగర్లీ వెయిటింగ్ తెలుసుకోవడానికి. ఓకేనా? మరి చెప్తారా? నాకు చెప్పడానికి మీరు రెడీగా ఉన్నారు కదా. మరి మన ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో హలో అక్క. హలో, హాయ్. హాయ్. స్వీటీ. అవును. ఓకే, బర్త్డే విషెస్ ఏమైనా ఉన్నాయా ఇవాళ? అవును. చెప్పు మరి. మా మేఘన అక్కది, మా మేఘన ఫ్రెండ్. మేఘన బర్త్డేనా ఈరోజు? అవును. మాట్లాడతావా అక్క? ఓకే, హాయ్. ఉందా నీ పక్కనే? ఇవ్వు. హలో. హలో. హలో అక్క. హలో చెల్లి. హాయ్. హాయ్ మేఘనా. హ్యాపీయెస్ట్ బర్త్డే మేఘనా. థ్యాంక్స్. మరి బర్త్డే పార్టీ చేసుకున్నావా బాగా? చేసుకున్నా. కేక్ కట్ చేసావా? కట్ చేసా. మరి నాకు చాక్లెట్ ఏది? చాక్లెట్ వాట్సాప్ లో పంపిస్తా. వాట్సాప్ లో పంపిస్తావా? జీనియస్, సూపర్. పాట పాడతా. పాట పాడతావా? పాడు మరి. త్వరగా పాడుతాను. పాడు. మళ్ళీ వేరే వాళ్ళతో మాట్లాడాలి కదా, వాళ్ళు లైన్ లో వెయిట్ చేస్తుంటారు కదా. మరి బంటి జానికి బంటి ఇట్టు బస్సులో మస్తు కట్టవిట్టు బస్సాగార్ల బ్యాసిండేనే వచ్చినామంటే చూచు ఇకే కలక బొనైటు ఎక్కి తక్కువ బుల్లెట్టు మస్తు కోసం వచ్చినామంటే చూచు. అంతేనా? సూపర్. నేను ఇంకా చాలా పాడేస్తావేమో అని ఎక్స్పెక్ట్ చేశాను తెలుసా. చెప్పు. నిన్న వేరే వాళ్ళు వచ్చినాను, రావట్లేదు ఎందుకు? అవునా? నిన్న కొంచెం పని ఉంది నాకు. అవునా? అందుకే రాదు, సారీ. ఇక్కడ నేను మాట్లాడినా. అయ్యో, ఓకే. ఇక నుంచి నేనే వస్తాలే స్వీటీ. ఓకే, బాయ్ నాన్న.
బాయ్. బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ స్వీటీ. అండ్ వన్స్ అగైన్ మా అందరి తరపు నుంచి హ్యాపీయెస్ట్ బర్త్డే మేఘనా. ఓకేనా, సూపర్ ఎంజాయ్ చేయండి బర్త్డేని అయితే. ఓకే, మరి బయటికి వెళ్తే మాత్రం బీ కేర్ఫుల్. మరి ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో అక్క. హలో అవునా అక్క. చెప్పండి మీ పేరు. వరప్రసాద్ అక్క. ఏం పేరు? వరప్రసాద్. వరప్రసాద్, సౌండ్ తగ్గించవా టీవీ? హలో చెప్పు వరప్రసాద్, బర్త్డేస్ ఏమైనా ఉన్నాయా ఇవాళ? లేవక్కేమి రోజు. నాకు నా వాయిసే వినిపిస్తుంది. హలో చెప్పు వరప్రసాద్. బాబాయ్ కాల్ కట్ అయిపోతుంది. ఇలా అయితే నేను ముందే చెప్తున్నాను, అన్ఎక్స్పెక్టెడ్గా కట్ అయిపోతుంది కాల్. హలో చెప్పానా కట్ అయిపోతుంది అని? నా వాయిస్ నాకే వినిపిస్తుంది అని నేను నీకు 4 times చెప్పాను. సౌండ్ తగ్గించాలి కదమ్మా. ఓకే, డోంట్ వరీ. ఇప్పుడు మరి నెక్స్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. హలో హలో హాయ్, చెప్పండి మీ పేరు. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మీ పేరు? మా పేరు గుప్తా. గుప్తా గారు, ఓకే. బీఫార్మసీ మీరే కదా ఫార్మసీ వాళ్ళకి పాటలు రావు అని చెప్పింది. సూపర్. మరి బర్త్డే విషెస్ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవా? బాగున్నారా మరి? బాగానే ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్. నాకే సూపర్గా ఉన్నాను, బిందాస్. మీరే చెప్పండి మేడం. నేనే చెప్పాలి అంటే షో అంతా అయితే చూస్తూ ఉండండి, బోలెడని విషయాలు అయితే నేను చెప్తాను. ఓకే ఓకే ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఏంటి? చిన్ని అక్క రాలేదా? చిన్ని అక్క రాలేదు. ఓకే ఓకే, బాయ్ అండి. మీ పేరు? మీ పేరు? మను. మను. Yes. థ్యాంక్ యూ. ఓకే, మంచి సాంగ్ వేయాలి. కన్ఫర్మ్ గా గుప్తా గారి కోసం నేనైతే మంచి సాంగ్ ప్లే చేస్తాను. ఓకే ఓకే ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ గుప్తా గారు. బాయ్. సూపర్ సూపర్. నేనైతే మంచి సాంగ్ నేను ప్లే చేసేయండి. మంచి సాంగ్సే ఆటోమేటిక్గా మీకు అది అర్థం కావట్లేదు. నేను మీకోసం ఆల్వేస్ మంచి సాంగ్సే ప్లే చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడైతే మరి మనకి నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. ఎవరో చూసేద్దాం. హలో 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 మను అక్క. మను అక్కని నేనే. చెప్పమ్మా, నీ పేరేంటి చెల్లి? నా పేరు అఖిల. అఖిల, హాయ్. హాయ్ అక్క. చెప్పు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నావు అఖిల? శ్రీకాకుళం నుంచి అక్క. శ్రీకాకుళం నుంచా? సూపర్. మరి బర్త్డే విషెస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి అక్క. చెప్పు, ఎవరివి? మా అమ్మమ్మ బర్త్డే అక్క. అమ్మమ్మ బర్త్డేనా? సూపర్. అమ్మమ్మ గారి పేరేంటి? అమ్మమ్మ పేరు సీతమ్మ. సీతమ్మ. అమ్మమ్మ గారు మీకు మీ మనవరాల తరపు నుంచి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపు నుంచి, అంతేకాకుండా ఇక్కడ ఈ మనవరాల తరపు నుంచి, మన లవ్లీ షో, లవ్లీ టాక్ వ్యూయర్స్ అందరి తరపు నుంచి కూడా మీకు హ్యాపీయెస్ట్ బర్త్డే. ఏంటి అఖిల? మా అమ్మమ్మ కోసం ఒక మంచి సాంగ్ వేయక్క. తప్పకుండా అమ్మమ్మ కోసం అయితే మంచి సాంగ్ నేను అయితే ప్లే చేస్తాను. ఐ విల్ ప్రామిస్ యూ. ఓకే, థ్యాంక్ యూ అక్క. పవన్ కళ్యాణ్ సాంగ్ వేయక్క. పవన్ కళ్యాణ్ సాంగ్ వేయాలి. మరి నిన్న పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి ఏం చేసావు నువ్వు? కేక్ కోసం అక్క. కేక్ కోసావా? మరి అమ్మమ్మ గారి కోసం సాంగ్ అంటున్నావు, ఇటు పవన్ కళ్యాణ్ గారి సాంగ్ అంటున్నావు. రెండిట్లో ఏది వేయాలి? అమ్మమ్మకి ఇష్టమా అక్క? అమ్మమ్మ పవన్ కళ్యాణ్ గారి ఫ్యానా? సూపర్ సూపర్ అసలు. అయితే ఇక హలో అక్క, సరే వేయక్క. ఓకే, కన్ఫామ్ గా అయితే వేస్తాను చెల్లి. ఓకేనా? బాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అఖిల.
థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ బాయ్ బాయ్ బాయ్. సూపర్ కదా, అమ్మమ్మ గారి బర్త్డే. అమ్మమ్మ గారేమో మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అంటే మరి సూపర్ కదా. మరి మా అమ్మమ్మ గారి కోసం అయితే నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పాట వేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. అంతకంటే ముందు మరి ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు, మరి మాట్లాడేద్దాం. హలో 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 హాయ్, చెప్పండి మీ పేరు. హాయ్. హాయ్ హలో హలో అండి. హలో, బాగున్నారా అండి మీరు? మేము బాగున్నామండి, మీరు బాగున్నారా? యా, బాగున్నామండి. ఈ షోలో చాలా లవ్లీ సాంగ్స్ అన్ని పెడతారండి, నాకు చాలా ఇష్టం. అవునా, మన షోనే లవ్లీ టాక్ కదండి, అందుకనే లవ్లీ సాంగ్స్ అని ఇస్తాం. మరి ఇంతకీ మీ పేరేంటో చెప్పలేదు. నా పేరు మీనాక్షి. మీనాక్షి గారు, ఓకే ఇప్పుడు చెప్పండి. నాకు ఈ షో చాలా ఇష్టం అండి, ఇంకా మాటలు లేవు ఏం చెప్పాలంటే. అవునా, రెగ్యులర్ గా చూస్తూ ఉంటారా? అవునండి. మరి కాల్ చేయలేదండి. నాకు అంటే చాలా ఇష్టము, ఇంకా చాలా టైమ్స్ చేశానండి, బట్ రింగ్ అవ్వట్లేదు ఎవరు. లక్కీగా ఈ రోజు కనెక్ట్ అయింది. లక్కీ, ఇట్స్ మై లక్కీ ఆల్సో. థ్యాంక్ యూ. ఎస్. సో రెగ్యులర్గా అయితే కాల్ కన్ఫామ్గా ట్రై చేయండి, కలుస్తుంది కన్ఫామ్గా. ఓకే, మరి బర్త్డే విషెస్ ఏమైనా ఉన్నాయా మీనాక్షి గారు? ఏంటండి? బర్త్డే విషెస్ ఉన్నాయా? ఎస్ ఉన్నాయండి. మా చిన్మయిది బర్త్డే ఉంది. మీ చిన్మయిది ఒకసారి హ్యాపీ బర్త్డే బంగారు తల్లి అని చెప్పండి. చెప్తాను. ఎప్పుడు బర్త్డే? ఎప్పుడు? టుమారోనే అండి. టుమారోనా? ఓకే. హాయ్ చిన్మయి, నీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపు నుంచి, స్పెషల్గా నా తరపు నుంచి హ్యాపీ బర్త్డే బంగారు తల్లి. ఓకేనా? యా, థ్యాంక్ యూ. సో లవ్లీ, చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్ మీనాక్షి గారు. అడ్వాన్స్గా వన్స్ అగైన్ హ్యాపీయెస్ట్ బర్త్డే చిన్మయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, సూపర్. మరి థ్యాంక్స్ ఫర్ రెగ్యులర్గా కాల్ చేయండి, కలుస్తుంది. బట్ కాల్ కలవాలంటే మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి, ఓకేనా? యా షూర్, రెగ్యులర్ గా కాల్ చేస్తామండి. ఎస్, రెగ్యులర్ గా కాల్ చేయండి. ఇలానే క్యూట్ గా లవ్లీగా మాట్లాడేసుకుందాం. ఓకే, యా, థ్యాంక్ యూ. లవ్ యూ టూ. బాయ్. సూపర్. మీనాక్షి గారు అయితే ఫుల్ దిల్ ఖుష్ అయినట్లున్నారు. సో నేను కూడా ఆమెతో మాట్లాడినందుకు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో మీరు కూడా ఇలాగే మాట్లాడి నాతో హ్యాపీగా ఫీల్ అవ్వాలనుంటే నెక్స్ట్ కాల్ చేయండి, ఓకేనా? మరి నెక్స్ట్ కాల్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో హాయ్, చెప్పండి మీ పేరు. మా పేరు చెప్తాను కానీ నిన్న ఎక్కడికి వెళ్ళారండి మీరు? మీ పేరు నిన్న చిన్న వర్క్ ఉండి ఆగిపోయాను నేను సడన్ గా. మీ పేరు చెప్పండి. మా పేరు డైలీ చేస్తామండి. డైలీ చేస్తారు అఖిల్ గారు, అవునా? కాదా? కాదా? సూర్య గారు కాదు. చెప్పండి మీరే, పోనీ చిన్న క్లూ ఇవ్వండి, నేను కనుక్కుంటాను. సూర్య గారు కాదండి. అఖిల్ కాదు, సూర్య గారు చేస్తలే కదండి మధ్యలో. చేస్తలేదండి. సరే మీ పేరు చెప్పండి మీరైతే ఫస్ట్. మాణిక్యం. హలో, చెప్పండి. మీ పేరు చెప్పండి.
మా పేరు చెప్పండి, మీరే చెప్పండి. బాబోయ్ నా వల్ల కాదండి, సారీ. నాకైతే గుర్తుకు రావట్లేదు, స్ట్రైక్ అవ్వట్లేదు నేమో, సారీ. బట్ చిన్న క్లూ ఇస్తే ఏమన్నా? చెప్పారు కదండి ఇందాక. మాణిక్యం గారు. ఓకే ఓకే, సూపర్. బర్త్డే విషెస్ ఏమైనా ఉన్నాయా మాణిక్యం గారు? బాగా ఆడుకున్నారు నాతో. ఏమీ లేదండి. రాత్రి అయితే మా పాలగారి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్దాం అనుకున్నా, మీరేమో లేరు. అయ్యో, రాత్రి షో జరిగింది కదా. జరిగిందండి, మీరు లేరు కదా. ఆవిడతో ఏం మాట్లాడతామండి, కొత్త ఆవిడ. అయ్యో, ఓకే ఓకే. ఇప్పుడు చెప్పేద్దాం బిలెటెడ్ గా పవన్ కళ్యాణ్ గారికి, మాణిక్యం గారి ఫ్యామిలీ అందరి తరఫు నుంచి హ్యాపీ బర్త్డే. రాత్రి మా ఊర్లో 50 కేజీలు కేక్ కోసామండి. సూపర్ సూపర్. 50 కేజీస్ కేక్ కోసి మరి పవన్ కళ్యాణ్ గారికి బర్త్డే విషెస్ చెప్పారు మీరు. సూపర్ అంతే. ఓకే మాణిక్యం గారు, మా కావ్య గారు మాట్లాడతారు. ఎవరండి? కావ్య అండి మా పేరు. కావ్య, ఓకే ఇవ్వండి. మా పేరు మాత్రం చెప్పలేకపోరండి. హలో హలో అక్క, కావ్య, ఏం చేస్తున్నావు అక్క? నీతో మాట్లాడుతున్నాను చెల్లి. ఓకే కావ్య, లంచ్ తిన్నావా అక్క? లంచ్ తిన్నాను చెల్లి, నువ్వు లంచ్ తిన్నావా? తిన్నానక్క. ఓకే సూపర్. మరి రెగ్యులర్ గా ఇలానే కాల్ చేస్తూ ఉండు, ఓకేనా? మా అన్నయ్య మాట్లాడతాడంట అక్క. మీ అన్నయ్య? హాయ్. హాయ్, చెప్పండి మీ పేరు? గుర్తుపట్టలేదా మీరు? భవానీ గారు. భవానీ గారు, నేను చెప్పాను కదా. నేను మిమ్మల్ని గుర్తు పెట్టుకున్నాను, సూర్య గారిని గుర్తు పెట్టుకున్నాను. బట్ ఏదో మెయింటైన్ చేస్తున్నారు కదా సూర్య గారు, మెయింటైన్ చేయనియండి. కాదు కాదు అని. అయ్యో కాదండి, మా ఫోను బ్లాక్ లో పెట్టేశారండి. నంబర్ నుంచి అతను రావట్లేదు. అయ్యో, బ్లాక్ లో పెట్టడం ఏమి ఉండదండి. ఏమో ఎన్నిసార్లు చేసినా రాలేదు. అంటే మీరు 7:30 నుంచి 8:30 మధ్యలోనే చేయాలి, ఇదే షో టైము. అవునమ్మా, చాక్లెట్ మాకు తెలుసు. ఓకే ఓకే. సో ఈసారి నుంచి అయితే అలా జరగదు, చూసి ఒకసారి చెక్ చేయిస్తాను. ఓకే, మాకు మహేష్ బాబు గారి సాంగ్ చేస్తారా? కన్ఫామ్ గా సూర్య గారు కాల్ చేస్తే మహేష్ బాబు గారి సాంగ్ ఆటోమేటిక్ గా అక్కడ రెడీగా ఉంటుంది, ప్లే అయిపోయింది. ఓకే ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్, బాయ్. హలో 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 అక్క. హలో హలో, నవదీప్ అక్క. ఓకే నవదీప్, హాయ్. కావ్య వాళ్ళ బ్రదరా నువ్వు? అక్క. ఓకే సూపర్. నువ్వు ఎప్పుడు మాట్లాడలేదు కదా, ఇక్కడ నుంచి రెగ్యులర్ గా కాల్ చేసి నువ్వే మాట్లాడు. ఓకే మాట్లాడుతున్నా అక్క. ఓకే నాన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. చాలా రోజుల తర్వాత కాల్ చేశారు, నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను మీ ఫ్యామిలీ అందరితో మాట్లాడినందుకు. ఓకే అక్క, పవన్ కళ్యాణ్ సాంగ్ ఇవా? కన్ఫామ్ గా నీకోసం పవన్ కళ్యాణ్ గారి సాంగ్ కానీ లేదా డాడీ కోసం మహేష్ బాబు గారి సాంగ్ కానీ నేను వేస్తాను ఇప్పుడు మరి. ఓకేనా? ఓకే ఓకే, బాయ్ నాన్న. ఓకే సూపర్ సూపర్. చాలా రోజుల తర్వాత సూర్య గారి ఫ్యామిలీ మాట్లాడారు, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడైతే మరి మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ రెడీగా ఉంది, ఎంజాయ్ దిస్ సాంగ్. పుట్టిన ప్రతి మనిషికి తనలో ఏదో ఒక అద్భుతమైన కళ ఉంటుంది. ఆదిమానవుడిగా ప్రారంభమైన మనిషి జీవితం వివిధ జీవన విధానాలు, మనుగడ, ప్రవర్తన, ప్రదేశాలను అనుసరించి పుట్టిందే కళ.
జీవితంలో కళ అనే ఆలోచన దిశగా నేడు సరికొత్త పుంతలు తొక్కుతూ ప్రపంచంలోనే తిరుగులేని ఒక గుర్తింపును సాధించింది. ముఖ్యంగా చెప్పాలంటే నేడు ప్రతి మనిషి జీవితం ఏదో ఒక కళపై ఆధారపడి ముందుకు సాగుతుంది. అద్భుతమైన కళా ప్రపంచాన్ని మీ ముందుకు తీసుకువస్తోంది మా ఆర్ట్ గ్యాలరీ షో. ఎప్పుడు కొత్త కొత్త షోస్తో మిమ్మల్ని అలరిస్తున్న మన 19 న్యూస్ ఈసారి ఈ సరికొత్త షోతో మీ ముందుకు రాబోతుంది. ఆర్ట్ గ్యాలరీ ప్రతి ఆదివారం ఉదయం 11:30 తిరిగి ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2:30 మన 19 న్యూస్లో. డోంట్ మిస్ ఇట్. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. కలిపేస్తే ప్రేమేలే. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. ముచ్చమటైనా నా పాలిట పన్నీరే నువ్విచ్చే పచ్చిమిరపైన నా నోటికి నారంజే. ఈ వరసలో నిప్పైన నీరేలే. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. తెలంగాణ ఎందరో అమరవీరుల త్యాగాల పురిటిగడ్డ తెలంగాణ. జై తెలంగాణ నినాదం ప్రపంచమంతా మారుమోగి అమరవీరుల త్యాగ ఫలంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది. అదే నేటి బంగారు తెలంగాణ. పోరాటాల పూర్తిగడ్డ ఓరుకందుకోట. ఉద్యమకారుల పొలికేక కరీంనగర్ జిల్లా. కొమరంభీం
భీం సంచరించిన గోండుల ఆదిలాబాద్. పచ్చని పైరుల నిజామాబాద్ జిల్లా. యాదగిరి నరసింహుడు కొలువైన యాదాద్రి నల్గొండ. పెద్ద పులుల కేంద్రమైన నల్లమల మహబూబ్ నగర్ జిల్లా. భద్రాచల రామకి కొలువైన ఖమ్మం జిల్లా. విశ్వనగరమైన హైదరాబాదు రంగారెడ్డి. తెలంగాణ మెదక్ సీమ మెదక్ జిల్లాలు నేడు 33 జిల్లాలుగా ప్రగతి పథంలో సాగుతున్నాయి. ప్రజా యుద్ధ నౌక ప్రజా గాయకుడు గద్దర్ పాట. తెలంగాణ తొలిపొద్దు మహాకవి కాళోజీ. జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత సి నారాయణ రెడ్డి. తెలుగు వారి ఆత్మగౌరవం ఏకైక తెలుగు ప్రధాని పివి నరసింహారావు. తెలంగాణ సాధకుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో సాగుతున్న బంగారు తెలంగాణలో మన 19 న్యూస్ ఛానల్లో మీ ముందుకు త్వరలో అతి త్వరలో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రజల మాట మా బాట సీనియర్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో 19 న్యూస్ ఛానల్ ఇప్పుడు మన తెలంగాణలో. ఓకే సూపర్. మరి పవన్ కళ్యాణ్ గారి సాంగ్ చూసి అయితే బాగా ఎంజాయ్ చేశారు కదా సూర్య గారు. ఈరోజు మహేష్ బాబు గారి సాంగ్ కంటే పవన్ కళ్యాణ్ గారి సాంగ్కి మెజారిటీ ఎక్కువ వచ్చింది. మీ అబ్బాయి కూడా పవన్ కళ్యాణ్ గారి సాంగ్ అడిగారు కాబట్టి మేము మెజారిటీ మేరకు పవన్ కళ్యాణ్ గారి సాంగే ప్లే చేసాము. బట్ డోంట్ వరీ, షో అయిపోయేలోపు మీకోసం తప్పకుండా నేనైతే మహేష్ బాబు గారి సాంగ్ ప్లే చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. అండ్ అంతేకాకుండా చాలా రోజుల తర్వాత కాల్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్, నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీతో మాట్లాడినందుకు. అండ్ రెగ్యులర్గా ఈసారి మాత్రం అలా గ్యాప్ ఇవ్వదు. ఓకే, రెగ్యులర్గా కాల్ చేస్తూ ఉండండి. మరి ఇప్పుడు నెక్స్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. హలో 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 హాయ్. హలో గౌతమ్ తెలుసు తెలుసు, గుర్తుపట్టాను. మీరు హలో అనగానే నాకు వాయిస్ బేస్ అర్థమైపోయింది. సూపర్ సూపర్. అయితే బాగా ఎంజాయ్ చేశారా? పవన్ కళ్యాణ్ బర్త్డే, గౌతమ్ బాబు బర్త్డే అన్ని అన్ని బాగా ఎంజాయ్ చేసాం. మా గౌతమ్ మంచి ఎంజాయ్ చేసాం అవుతుంది. సూపర్. నేను ఆ రోజు గౌతమ్ కి విష్ చేశాను, మీరు చూసారా? నేను చూడలేదు మేడం, మాకు ఈ ఫంక్షన్ లో ఇదే అయిపోయింది. అవునా, నేను గౌతమ్ కి నేను విష్ చేశాను. అంతేకాకుండా మనకి రెగ్యులర్ కాలర్స్ కూడా విష్ చేశారు గౌతమ్ కి. ఓకే సూపర్ సూపర్ నాసిమ్ గారు. నేనైతే మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. ఓకే ఓకే మేడం, బాయ్. ఓకే సార్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. బాయ్. లాస్ట్ ఇయర్ ఒక కోరిక మేడం. చెప్పండి. సిసింద్రిలో ఒక సాంగ్ వేయాలని అబ్బాయి. సిసింద్రి మూవీ సాంగ్ మీరు అడుగుతున్నారు, బట్ నేనైతే ప్లే చేయలేకపోతున్నాను. బట్ ఈ రోజైనా సిసింద్రి మూవీ సాంగ్ కోసం ట్రై చేస్తాను. ఓకే సరే సరే. ఓకే అండి, బాయ్. సూపర్ సూపర్. కన్ఫామ్గా అయితే ట్రై చేస్తాను. బట్ ఆ రోజు మీరు షో చూడలేదు, చూస్తుంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవారేమో. బట్ బెటర్ లైక్ నెక్స్ట్ టైం. మరి ఇప్పుడైతే నెక్స్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. హలో 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 కట్ అయిపోయింది. సో టీవీ వాల్యూమ్ సౌండ్ అయి ఉండొచ్చు, లేదా సిగ్నల్స్ ప్రాబ్లం ఉండొచ్చు. ఓకే, డోంట్ వరీ. మరి నెక్స్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. హలో 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 హాయ్, చెప్పండి మీ పేరు. హాయ్ హాయ్. టీవీ వాల్యూమ్ తగ్గించండి. హలో హలో, టీవీ వాల్యూమ్ తగ్గించండి.
నేను గంగ. గంగ గారు బాగున్నారా? బాగున్నాం. నిన్న రాలేదేంటి? నిన్న చిన్న పని ఉండి ఆగిపోయాను నేను. బట్ మీ అందరినీ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారేమో అనుకుంటున్నాను. అలా ఏం లేదు, స్మాల్ వర్క్. బట్ మీ అందరినీ నేను చాలా మిస్ అయ్యాను నిన్న, తెలుసా? నిన్న మాకు పవర్ లేదు, అయినా పక్కింటికి వెళ్ళి చూసాను తెలుసా. అవునా? అయ్యో థ్యాంక్ యూ. మీకోసమే కానీ మిమ్మల్ని ఎలా అన్నా మిస్ అయ్యాను. అయ్యో సారీ సారీ. ఇంకా మా అబ్బాయి మాట్లాడతాడని మాట్లాడాను. ఇవ్వండి. వెళ్ళిపోయాడు, బయటికి వెళ్ళిపోయాడు. ఓకే ఓకే, నో ప్రాబ్లం. మా అబ్బాయికి రాజాకి హాయ్ చెప్పండి. రాజా హాయ్. ఓకే ఓకే, డెఫినెట్ గా ఏదో ఒక రోజు మీ అబ్బాయి మాట్లాడుతారు, ఫోర్స్ చేయొద్దు. ఓకే ఓకే, ఏదో ఒక రోజు డెఫినెట్ గా మాట్లాడతాడు. ఓకే రాజు, బీ రెడీగా ఉండు నాతో మాట్లాడడానికి. మరి ఇప్పుడైతే థ్యాంక్స్ ఫర్ కాలింగ్ గంగ గారు, కాల్ చేసినందుకు. బాయ్. సూపర్ సూపర్. మరి నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దామా? చూసేలోపు నిన్న రాలేదని పాపం గంగ గారు చాలా డిసప్పాయింట్ అయ్యారంట. సో సారీ అండి, నెక్స్ట్ టైం అయితే ఇలా చేయను. ఓకే, మరి ఇప్పుడైతే నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో హలో హలో. షట్ ఉన్నారా లేదా? కాల్ కట్ అయిపోయింది. సో ఇట్స్ నాట్ మై మిస్టేక్. చూసారా, స్టార్టింగ్లో టీవీ వాల్యూమ్ ఎక్కువ వచ్చింది, మీరు అటు వింటే ఇటు మాట్లాడలేరు. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఫ్రీక్వెన్సీస్ గ్యాప్ ఉంటుంది టీవీలో వచ్చేదానికి అండ్ మనం మాట్లాడేదానికి. సో మీరు ముందు ఇలా నాతో మాట్లాడండి, ఆ తర్వాత మీరు మళ్ళీ చూసుకోవాలంటే రేపు మార్నింగ్ రీటెలికాస్ట్ అయినప్పుడు చూసుకోండి. ఓకే, మరి ఇప్పుడైతే నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో హలో. హలో ఏమైంది? మళ్ళీ ఏదో అయిపోయింది, సడన్గా స్టార్ట్ అయిపోయింది. హలో ఉన్నారా లేదా? ఏమీ నాకు అర్థం కావట్లేదు. ఇలానే మాట్లాడుకుంటూ ఉంటే ఇదిగోండి ఇలా కాల్ కట్ అయిపోతుంది. సో కాల్ కలిసినప్పుడు మాట్లాడండి. ఓకే, అంతేకాకుండా సిగ్నల్లోకి రండి, సిగ్నల్స్ ఉన్నాయో లేదో చూసుకొని మాట్లాడండి. కాల్ అయితే కనెక్ట్ అయింది, బట్ మీ వాయిస్ నాకు ఏమీ వినిపించడం లేదు. దట్స్ వై ఒక 5 seconds చూద్దాము, కాల్ కట్ చేస్తాము. ఓకేనా? మరి నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడిద్దాం. హలో 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 హాయ్, చెప్పండి మీ పేరు? నా పేరు కళ్యాణి. కళ్యాణి గారు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఎక్కడ? శ్రీకాకుళం జిల్లా, సిగడం. ఓకే, బర్త్డే విషెస్ ఏమైనా ఉన్నాయా ఇవాళ? మా రాంబాబు బర్త్డే. మీ పేరేంటి? రాము బాబాయ్ బర్త్డేనా? మరి విష్ చేసాయి నువ్వు, తర్వాత నేను విష్ చేస్తాను. హ్యాపీ బర్త్డే రాము గారు. మీ ఫ్యామిలీ అందరి తరపు నుంచి, ఎస్పెషల్లీ నా తరపు నుంచి, మన 19 న్యూస్ ఛానల్ తరపు నుంచి కూడా వన్స్ అగైన్ హలో, వింటున్నారా? ఓకే, హ్యాపీయెస్ట్ బర్త్డే రాము గారు. చెప్పు చెల్లి. మా బాబాయ్ గురించి సినిమాలోని వినాయకుడి పాట. ఓకే, తప్పకుండా నేనైతే ట్రై చేస్తాను వినాయకుడి పాట వేయడానికి. ఓకే, వినాయక చవితి దగ్గర పడుతుంది కదా, అందుకని. అవునవునవును, తప్పకుండా వినాయక చవితి దగ్గరకు వస్తుంది, మళ్ళీ మంచిగా ఎంజాయ్మెంట్ అనేది మళ్ళీ వస్తుంది అన్నమాట. సూపర్, తప్పకుండా నేనైతే వినాయకుడి పాట వేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా కళ్యాణి? ఓకే ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ కళ్యాణి. బాయ్.
సూపర్ సూపర్. మరి నేను జై చిరంజీవి మూవీ సాంగ్ వేయడానికి అయితే ట్రై చేస్తాను. దీంట్లో మనం గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటి అంటే వినాయక చవితి. సో వినాయక చవితి దగ్గరికి వస్తుంది అని అప్పుడే వినాయకుడి పాటలు అడగటం స్టార్ట్ చేశారు. చూద్దాం ఈ సంవత్సరం హడావిడి ఎలా ఉంటుందో. మరి నెక్స్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. హలో 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 హాయ్, చెప్పండి మీ పేరు? షేక్ దావుద్ అండి. ఏం పేరండి? షేక్ దావుద్ అండి. షేక్ జావీద్. చెప్పండి జావీద్ గారు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? టెంపర్ సాంగ్ ఏనండి మీరు? టెంపర్ సాంగ్ లేడీస్ మారేదండి. ఓకే ఓకే, టెంపర్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తాను. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు మీరు? హలో హలో నమస్తేనండి. నమస్తే అండి, చెప్పండి మీ పేరు? నా పేరు మహాబ్ది అండి. మహాబ్ది గారు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మాది విజయవాడ అండి. విజయవాడ, సూపర్. మరి బర్త్డే విషెస్ ఏమైనా ఉన్నాయా ఇవాళ? లేవండి. లేవా? ఓకే. మీకోసం ఏదైనా సాంగ్ కావాలా మీకు? టెంపర్ సాంగ్ అండి. మీకు కూడా టెంపర్ సాంగేనా? ఓకే, మీ అందరి కోసం అయితే నేను టెంపర్ మూవీలో సాంగ్ వేయడానికి ట్రై చేస్తాను. ఓకే సరేనండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. బాయ్ బాయ్ అండి. బాయ్ 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 బాయ్. సూపర్ సూపర్ సూపర్. టెంపర్ మూవీలో సాంగ్, వినాయక చవితి సాంగ్, మహేష్ బాబు సాంగ్, అబ్బో చాలా లిస్ట్ ఉంది. బట్ వీటన్నిటిలో ఏ సాంగ్ వస్తుందో చెప్పలేను. బట్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం రెడీగా ఉంది. ఎంజాయ్ దిస్ సాంగ్. హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు లవ్లీ టాక్. సో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకు రాబోతున్నాం. ఎలా అనుకుంటున్నారా? ఇక మీ పెళ్లి రోజులు కానీ, పుట్టిన రోజులు కానీ, ఇతర ఫంక్షన్స్ ఏవైనా కానివ్వండి, మీరు మాతో అండ్ మీ లవ్డ్ వన్స్ తో పంచుకునే అవకాశం ఉంది. ఎలా అంటే మీ విషెస్ ని మీ లవ్డ్ వన్స్ కి స్పెషల్ గా చెప్పాలి అనుకుంటే మీరు వెంటనే మా లవ్లీ టాక్ ప్రోగ్రామ్ కి కాల్ చేసేసి మా ద్వారా మీ విషెస్ చెప్పొచ్చు. అంతేకాదు అను, ఇంకో బంపర్ ఆఫర్ కూడా. అవునా లక్కీ, ఏంటది? విషెస్ తో పాటుగా మీ ప్రియమైన వారికి సాంగ్స్ కూడా డెడికేట్ చేస్తాం. అంతేకాకుండా మాతో సరదాగా మాట్లాడే అవకాశం కూడా. డబల్ ధమాకా అన్నమాట. అంతేగా మరి. అయితే అస్సలు లేట్ చేయకుండా మా లవ్లీ టాక్ కి కాల్ చేసేయండి. మీరు డయల్ చేయవలసిన నెంబర్ 9666 966 373. లవ్లీ టాక్ ప్రతిరోజు రాత్రి 7:30 నుంచి 8:30 వరకు మీ 90 న్యూస్ లో. Hola, bienvenido, disfrutar fiesta. మట్టికొకసారి చెంగు మంది చేప నీటి నుంచి ఎగిరి కొత్త గాలిలో కొత్త సంగతేదో నేర్చుకోవడానికేమో I don't know, I don't know. ఎన్నిసార్లు చెప్పినా గుడ్ మార్నింగ్ తగ్గదే మరి ఆ సన్ షైనింగ్. కొత్త మ్యాటర్ ఏదో భూమి నుంచి రోజు నేర్చుకున్న వెలుగేమో I don't know, I don't know. Only one thing I know.
మీకోసం అయితే మరి మహేష్ బాబు గారి సాంగ్ నేను ప్లే చేశాను. సూపర్ కదా, మీరు ఎంజాయ్ చేశారనే నేను అనుకుంటున్నాను. ఎంజాయ్తో ఫుల్ హ్యాపీ అయి ఉంటారు. మీరు హ్యాపీ అయితే నేను హ్యాపీ. చాలా రోజుల తర్వాత మళ్ళీ కమ్ బ్యాక్ ఇచ్చారు కదా, సో మీరు అడిగిన సాంగ్ వేయకపోతే ఎలా చెప్పండి. అందుకోసం మీకోసం మహేష్ బాబు గారి సాంగ్ అయితే వేసేసాను. బట్ డోంట్ వరీ, వినాయకుడి సాంగ్, జై చిరంజీవి మూవీ సాంగ్ అండ్ టెంపుల్ మూవీ సాంగ్ షో అయిపోయేలోపు కన్ఫామ్గా ఏదో ఒక సాంగ్ అయితే నేను ప్లే చేస్తాను మీకోసం. కళ్యాణి అండ్ ఇందాక అడిగారు జై చిరంజీవి మూవీ సాంగ్ కావాలని గంగాకారు అడిగారు. తప్పకుండా నేనైతే వేసాను. ఓకే, మరి నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 హాయ్, చెప్పండి మీ పేరు? నా పేరు కుమారి కీర్తన. నువ్వు టీవీ వాల్యూమ్ తగ్గించు. కీర్తన, బర్త్డే విషెస్ ఏమైనా ఉన్నాయా ఇవాళ? లేవు. మరి ఎక్కడి నుండి కాల్ చేస్తున్నావు నువ్వు? శ్రీకాకుళం జిల్లాలో పలాస నుంచి. శ్రీకాకుళం జిల్లాలో పలాస నుంచి. సూపర్ సూపర్. అయితే మరి నేను పవన్ కళ్యాణ్ గారి బర్త్డే బాగా ఎంజాయ్ చేసావా? పవన్ కళ్యాణ్ గారి బర్త్డే జరుపుకున్నావా? నిన్న కేక్ కట్ చేసావా ఏమన్నా? లేదా? బట్ డోంట్ వరీ. ఫోటో సాంగ్ కావాలా ఏమన్నా నీకు? సాంగ్ ఏమైనా కావాలా? కావాలి. ఏ సాంగ్ కావాలి చెప్పు. ఇస్క్ మూవీలో ఆనందమాయ సాంగ్. ఏ మూవీ? ఇస్క్ న్యూ మూవీ. ఓకే, న్యూ ఇష్కా. ఓకే. ఇష్క్ మూవీలో ఆనందమయ్యే సాంగ్ నేనైతే ప్లే చేయడానికి ట్రై చేస్తాను. ఓకే కీర్తన, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. బాయ్. థ్యాంక్ యూ. రెగ్యులర్గా ఇలానే కాల్ చేస్తూ ఉండండి. బోలెడని కబుర్లు చెప్పుకోవచ్చు, బర్త్డే విషెస్ చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మీకు ఏదైనా సాంగ్ కావాలంటే అది నాకు చెప్పొచ్చు. నేను మీ ఇష్ట ప్రకారం మీరు కోరిన సాంగ్, మీరు మెచ్చిన సాంగ్ని నేను ఇలానే ప్లే చేస్తాను. సూపర్ కదా. మరి ఇంకేంటి, వెంటనే అయితే కాల్ చేసేయండి. మరి నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో డిస్కనెక్ట్ అయిపోయింది. సారీ, డోంట్ వరీ. బట్ మళ్ళీ ట్రై చేయండి. కాల్ అయితే కన్ఫామ్గా కలుస్తుంది. ఓకే, బట్ కాల్ ట్రై చేసిన తర్వాత ట్రై చేసేటప్పుడు కూడా మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి. కాల్ కనెక్ట్ అవ్వగానే నేను హలో అని మీకు అంటాను, బట్ మీరు టీవీలో వినిపించదు అప్పుడే. సో మీరు టీవీలో వచ్చే వాయిస్ కోసం వెయిట్ చేస్తుంటే ఇక్కడ మన కన్వర్జేషన్లో గ్యాప్ వస్తుంది, కాల్ కట్ అయిపోతుంది. ఓకేనా? మరి ఇప్పుడు మనకి లాస్ట్ కాలర్ కాదు, ఇంకా ఉంది షో, చాలా టైం ఉంది. మీతో నేను ఇంకా బోల్ని కబుర్లు చెప్పుకోవాలి. మరి నెక్స్ట్ కాలర్తో ఎవరో చూద్దాము. హలో ఓ మై గాడ్, ఈరోజు ఏదో ప్రాబ్లం వచ్చింది. ప్లీజ్ సిగ్నల్లో చూసుకోండి. మీరు టీవీ వాల్యూమ్ అయితే తగ్గించండి. ఫుల్గా వాల్యూమ్ తగ్గించేసి మీరు సిగ్నల్ ప్లేస్లోకి వచ్చి కాల్ చేయండి. ఓకేనా? లేదంటే ఇదిగో ఇలా వాయిస్ వినిపించదు. హలో ఉన్నారా ఎవరైనా? వినిపిస్తుందా? హలో. అయ్యో, ఇది కూడా డిస్కనెక్ట్ అయిపోయింది. చెప్పాను కదండి, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి, సిగ్నల్లోకి రండి అనని. బట్ మీరు వినడం లేదు. నేనేం చేయను, కాల్స్ ఇలా డిస్కనెక్ట్ అయిపోతుంటే చూసుకోవాలి కదా. నాతో మాట్లాడడానికి ఎంతో కష్టపడి కాల్ ట్రై చేస్తున్నారు, బట్ ఏం ప్రయోజనం, ఇలా కాల్ కట్ అయిపోతుంది. సో దానికి కారణం ఏంటి అంటే మీరు టీవీ వాల్యూమ్ హైలో పెట్టడం, అది మెయిన్ ప్రాబ్లం అనమాట. ఓకేనా? ఎక్కువ వాల్యూమ్ పెట్టడం వల్లే మన కన్వర్జేషన్ సౌండ్ గ్యాప్ వచ్చి మీరు మాట్లాడలేకపోతున్నారు. సో కాల్ కట్ అయిపోతుంది. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే సిగ్నల్, మీరు ఇంట్లో టీవీ ముందు కూర్చొని కాల్ చేయటం వల్ల సిగ్నల్స్ మేబీ సరిగ్గా అందకపోవటం వల్ల వాయిస్ రావట్లేదు నాకు. సో అందువల్ల కాల్ అనేది ఒక 2-3 సెకండ్స్ వెయిట్ చేసిన తర్వాత కాల్ ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయిపోతుంది. మరి
నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే స్పీకర్ కూడా ఆన్ చేయొద్దు. మీరు మ్యాక్సిమం స్పీకర్ ఆన్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి, ఓకేనా? కావాలంటే రికార్డ్ చేసుకోండి. అలా స్పీకర్ ఆన్ చేసినా కానీ మనకి ఇలాంటి డిస్టర్బెన్సే వస్తుంది అనమాట. వాయిస్ 2-3 టైమ్స్ మనకి రీసౌండ్ రావటం వల్ల కాల్ కట్ అయిపోతుంది. సో ఇవన్నీ చూసుకొని మీరైతే నాకు కాల్ చేయండి. అప్పుడు మన ఇద్దరం కలిసి బోలెడని కబుర్లు చెప్పుకోవచ్చు. అంతేకాకుండా బర్త్డే విషెస్ ఎవరికన్నా ఉంటే నీ ఫ్రెండ్స్ అందరికీ బర్త్డే విషెస్ చెప్పవచ్చు, రిలేటివ్స్కి మ్యారేజ్ విషెస్ చెప్పొచ్చు. అంతేకాకుండా ఎక్కడో దూరాన ఉన్న నీ ఫ్రెండ్స్కి ఇలా లైవ్లో అందరి ముందు అందరికీ తెలిసేలా, అందరికీ వినిపించేలా హాయ్ చెప్పేయచ్చు. సూపర్ కదా. మరి ఇంత మంచి ఛాన్స్ ఇంకెక్కడ రాదు. వెంటనే నాకు కాల్ చేసిండి. కాల్ చేయాల్సిన నెంబర్ అయితే మీకు తెలుసు కదా, 9669663673కి. సూపర్. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ రెడీగా ఉంది. ఎంజాయ్ దిస్ సాంగ్. హెల్త్. వాట్ ఈస్ హెల్త్? హెల్త్ ఈస్ బోత్ ఫిజికల్ అండ్ మెంటల్. మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం కలిసి ఉంటేనే అది పూర్తి ఆరోగ్యం కింద లెక్క. మనం కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళి కౌన్సిలింగ్స్ తీసుకునే కన్నా ఇదివరకు జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు నార్మల్గా ఉండే ఫ్యామిలీ మెంబర్స్ ఎంకరేజ్మెంట్తో ఈ డిప్రెషన్ అనేది ఉండదు. ఎక్కువగా మనకి దేవుళ్ళు వచ్చారని చెప్పడం, లేదా దెయ్యాలు కనిపించాయని చెప్పడం, ఇవి కూడా వింటూ ఉంటాం. వీటిని డిప్రెషన్ నుంచి ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. చాలామంది థైరాయిడ్ కంప్లైంట్ ఉంటుంది. ఈ థైరాయిడ్కి సింపుల్గా చెప్పుకోవాలంటే 3 ఆసనాలు చాలా బాగా పనిచేస్తాయి. కేవలం పూల నుంచి వచ్చిన 38 రకాల పూల నుంచి తీసిన మెడిసిన్స్తోనే అద్భుతమైన ప్రశాంతత. లేచిన తర్వాత 25 నిమిషాల్లో చేసే 6 కార్యక్రమాలు, అద్భుతమైన 6 కార్యక్రమాలు. మీ ఆరోగ్యం మన 90 న్యూస్లో. ఉరుకులు పరుగుల జీవితానికి కాస్తంత విశ్రాంతినిస్తూ ప్రకృతి రమణీయ పర్యాటక ప్రాంతాలతో కనువిందునిచ్చే యాత్రా విశేషాల దృశ్య రూప కార్యక్రమం మై ట్రావెల్స్. మై ట్రావెల్స్ మన 90 న్యూస్లో. సూపర్బ్. స్వాతి చినుకాయ అంటూ మంచి సాంగ్ అయితే చూసారు కదా, స్వామిరారా మూవీ నుంచి. సూపర్ కదా. మరి ఇంకెందుకు లేటు, ఇందాకంటే సిగ్నల్ ప్రాబ్లమ్స్ వల్ల, మీరు టీవీ వాల్యూమ్ పెంచడం వల్ల అలా 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 కాల్స్ అయితే డిస్కనెక్ట్ అయిపోయాయి. సో మళ్ళీ అలాంటి మిస్టేక్ జరగకుండా నాకు వెంటనే కాల్ చేసేయండి. 9369663673కి వెంటనే నాకు కాల్ చేసేసి బర్త్డే విషెస్ చెప్పొచ్చు, మ్యారేజ్ డే విషెస్ చెప్పొచ్చు. అంతేకాకుండా బర్త్డే కబుర్లు కూడా చెప్పుకోవచ్చు మనం. అంతేకాకుండా నిన్న పవన్ కళ్యాణ్ బర్త్డే ఎలా జరుపుకున్నారో కూడా మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. నిన్న అక్కడ ఊరిలో చూసారా, ఎవరో చెప్పారు 50 కేజీల కేక్ కట్ చేశారంట. మరి మీరు అలానే కేక్ కట్ చేశారా? నాకు మెయిన్ పాయింట్ ఏం గుర్తొచ్చిందంటే 50 కేజీస్ కేక్ కట్ చేశారు, బాగానే ఉంది. ఆ కేక్ అంతా ఏం చేశారు? ఫేసులకి పెట్టేసుకొని, మొహాలకి పూసుకొని, అరుచుకుంటూ అంతా చిక్కగా చేసి అలా వేస్ట్ చేశారా? లేదా పవన్ కళ్యాణ్ గారి పేరు మీద అది 10 మందికి పంచి ఆకలి తీర్చారా? ఆ ఫుడ్ అనేది దొరక్క చాలామంది బయట ఎన్నో కష్టాలు పడుతున్నారు. మనం వేస్ట్ చేసిన ప్రతిదీ కూడా మరొకరికి అది ఎంతో వాల్యుబుల్గా ఉంది. ఈ నౌయడేస్ చాలా ఇంపార్టెంట్. మనం ఇంత వేస్ట్ చేస్తున్న రెస్టారెంట్స్ అయితే ఏంటి, ఇంట్లో అయితే ఏంటి, ఎస్పెషల్లీ బేకరీస్, ఈ కేక్స్ మెయిన్. బర్త్డే అయితే చాలా పెద్ద పెద్ద కేక్స్ తీసుకోవటం, కట్ చేయటము, ఒక 2-3 స్పూన్స్ తింటున్నాం అంతే. రిమైనింగ్ అంతా ఫేసులకు అప్లై చేయటము, అదొక ఎంజాయ్మెంట్, తప్పలేదు, సరదా ఉండాలి. కానీ ఒకరికి ఆకలి తీర్చేది మనం అలా అనవసరంగా పాడు చేయటం కరెక్ట్ కాదు కదా. సో మనం అది వేరే వాళ్ళకి, ఆకలితో ఉన్న ఎంతోమంది రోడ్డు మీద ముసలి వాళ్ళు,
రోడ్డు పక్కన చూస్తే ఇలా ఎంతోమంది హ్యాండిక్యాప్డ్ ఎవరి లేని వాళ్ళు చిన్న చిన్న పిల్లలు తిరుగుతూ ఉంటారు, అలా ఎంతోమంది ఉంటున్నారు. అదే మనం వాళ్ళకి ఇచ్చామనుకోండి, మనం వేస్ట్ చేయకుండా వాళ్ళకి ఇస్తే ఒకరోజు వాళ్ళ ఆకలి తీరుతుంది, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. చూడండి, ఆ హ్యాపీనెస్ మనకి జీవితాంతం వెంట ఉంటుంది అనేది అయితే నా నమ్మకం. మన వల్ల ఎవరైతే ఆకలితే మనం ఏ సాయం చేసినా కానీ గుర్తుంచుకుంటారో గుర్తు ఉంచరో తెలియదు, కానీ వాళ్ళు ఆకలితో ఉన్నప్పుడు మనం వాళ్ళకి అన్నం పెడితే మాత్రం, ఫుడ్ పెడితే మాత్రం కన్ఫామ్గా మనల్ని గుర్తు పెట్టుకుంటారు. వాళ్ళు గుర్తు పెట్టుకోకపోయినా మనం చేసిన సాయం అనేది జీవితాంతం మనకి కాపాడుతుంది, మన వెంట ఉండి. అదైతే నా ఫిలాసఫీ, నేనైతే బాగా నమ్ముతాను దాన్ని. సో మీకు నచ్చితే ఫాలో అవ్వండి, నచ్చకపోతే ఏం కాదు, డోంట్ ఫీల్, డోంట్ మైండ్, ఓకేనా. సో మరి ఈరోజైతే బర్త్డేస్ ఎవరెవరు జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా నాకు బర్త్డే విషెస్ చెప్పాలని ఉంది. నేను చెప్పడమేనా, మీ ఫ్రెండ్స్కి మీరు చెప్తే బాగుంటుంది కదా. మీరు ఎలా చెప్పాలి, నాకు కాల్ చేయాలి. ఏ నెంబర్కి కాల్ చేయాలి? 9669666373కి కాల్ చేసి మీ ఫ్రెండ్స్కి బర్త్డే విషెస్ చేయొచ్చు. అంతేకాకుండా నిన్న ఎవరెవరు ఇలాంటి సోషల్ సర్వీస్ ఎవరైనా చేశారా, ఈ వే ఆఫ్ థింకింగ్లో ఆలోచించారా అనేది కూడా మీరు చెప్పచ్చు. మీరు కొంచెం చెప్తే నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది, ఎందుకంటే నా అలా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు అనని నాకు తెలిసైతే. మనం ఈ హంగులు ఆర్భాటాలతో ఇంతలా చేసుకునే బదులు వాళ్ళ పేరుతో సమ్ పర్సన్ బర్త్డే అయితే మనం ఎంతైతే మనీని ఎంజాయ్మెంట్ పేరుతో ఫుడ్ని వేస్ట్ చేస్తున్నామో అదంతా వేరే ఆకలితో ఉన్న వాళ్ళకి, స్లమ్ ఏరియాస్లో వాళ్ళకి, రోడ్డు పక్కన ఉన్న వాళ్ళకి, ఫుట్పాత్ మీద పడుకొని ఎంతోమంది ఉంటారు ఫుడ్ లేక, అలాంటి వాళ్ళకి ఫుడ్ కానీ ఇంకేదైనా క్లాత్స్ కానీ ఇంకా ఎక్కడైనా సరే ఏ రూపంలోనైనా సరే వాళ్ళకి సాయం చేస్తే అది ఎప్పటికీ మన తోడుగా ఉంటుంది, ఓకేనా. మరి నెక్స్ట్ కాలర్తో మాట్లాడే ముందు ఇప్పుడైతే మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ రెడీగా ఉంది, ఎంజాయ్ ది సాంగ్. క్రియేటివ్ క్రాఫ్ట్స్ ప్రతి ఆదివారం ఉదయం 10:30 తిరిగి పునఃప్రసారం బుధవారం మధ్యాహ్నం 3:30 జై జై గణేష్ అంటూ జై చిరంజీవ మూవీ నుంచి మంచి సాంగ్ అయితే చూసి ఎంజాయ్ చేశారు కదా. రియల్లీ ఒకప్పుడైతే వినాయక చవితి కోసం ఫుల్ వెయిట్ చేసేటోళ్ళం. ఎందుకు, వినాయక చవితి అంటేనే డ్యాన్స్లు, సాంగ్స్లు, ఆ హంగామానే, ఆ ఎంజాయ్మెంటే వేరు. బట్ ఇప్పుడు అకార్డింగ్ టు కోవిడ్ సిచ్యువేషన్, తెలుగులో మాట్లాడేసుకుందామా, కరోనా వల్ల మనకి అలాంటి పార్టీస్కి, ఫంక్షన్స్కి, అలాంటి సెలబ్రేషన్స్ అన్నీ కూడా మనం దూరంగా పెట్టాల్సి వస్తుంది కరోనా కోసం. సో ఎక్కువ మనం గ్యాదర్ అవ్వటం వల్ల బయట చాలామంది ఎక్కడెక్కడి నుంచో రావటం వల్ల ఈజీగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఏంటి కరోనా త్వరగా ఈజీగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో ఇలాంటి వాటికి మనం ఇంకా కొన్ని రోజులు దూరంగా ఉంటే మంచిది అని అయితే నా ఒపీనియన్. వై బికాస్ మనకైతే ఇంకా సెకండ్ వేవ్ అయితే కంప్లీట్ అవ్వలేదు, అలా కంటిన్యూ అవుతూనే ఉంది. కేసెస్ అలా తగ్గాయో లేదో మళ్ళీ ఆటోమేటిక్గా గ్రాఫ్ అనేది పెరిగిపోతుంది, కరోనా గ్రాఫ్ అనేది. సో కొత్త థర్డ్ వేవ్ అనడానికి మనం కరెక్ట్గా థర్డ్ వేవ్ అని కూడా చెప్పలేము. ఓకే, మరి ఇప్పుడైతే మరి నెక్స్ట్ కాలర్ మనకి లైన్లోకి వచ్చేసారు, మాట్లాడేద్దాం. హలో 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 చెప్పండి, మీ పేరు? ఢిల్లీ. దినేష్. హలో చెప్పండి. ముందు మీరు కంగారు పడకండి, టెన్షన్ పడకండి, ఎగ్జైట్మెంట్ అవ్వకండి, కూల్గా మాట్లాడండి, ఓకే? మంచి సాంగ్ అయితే కన్ఫామ్ గా వేస్తాము. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు మీరు చెప్పండి? శ్రీకాకుళం నుంచి. ఓకే,
బర్త్డే విషెస్ ఏమున్నాయి ఇవాళ? మా బాబాయ్ పుట్టినరోజు. మీ బాబాయ్ పుట్టినరోజా? ఆ బాబాయ్ పేరేంటి? మహేష్. ఓకే, హాయ్ మహేష్ గారు. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరఫు నుంచి, మీ ఫ్రెండ్స్ తరఫు నుంచి, ఎస్పెషల్లీ మా అందరి తరఫు నుంచి కూడా హ్యాపీయెస్ట్ బర్త్డే మహేష్ గారు. ఓకే, హలో, నీ పేరేమన్నా? దినేషా? ఢిల్లీ. ఓకే, మరి నీకేమైనా సాంగ్ కావాలా? ఏం మూవీ? గ్యాంగ్స్టర్. సాంగ్ ఏ సాంగ్ కావాలి? నువ్వు నాకు నచ్చావు వెంకటేష్ మూవీనా? నువ్వైతే టీవీ వాల్యూమ్ ఫుల్ హైలో పెట్టేసుకున్నావు. నాకైతే నీ వాయిస్ ఏమీ అర్థం అవ్వట్లేదు అసలు. డిస్కనెక్ట్ అయిపోయింది. సారీ నాన్న దిల్లీ, నువ్వు టీవీ వాల్యూమ్ అంతలా పెట్టుకోవడం వల్ల కాల్ కనెక్ట్ అయిపోయి. ఓకే, డోంట్ ఫీల్, మళ్ళీ కాల్ చేయి. ఇప్పుడైతే మరి నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, హాయ్, చెప్పండి మీ పేరు? సాయి మేడం. సాయి గారు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఎక్కడి నుంచి? కాకినాడ. తణుకు దగ్గర కానూరు. ఓకే, మరి బర్త్డే విషెస్ ఏమైనా ఉన్నాయా ఇవాళ? మీ బర్త్డేనా? ఓకే, సూపర్. అయితే ఇంకేంటి మరి, మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపు నుంచి, ఎస్పెషల్లీ నా తరపు నుంచి, మన లవ్లీ టాక్ తరపు నుంచి కూడా హ్యాపీయెస్ట్ బర్త్డే సాయి. ఓకే, మరి సూపర్ ఎంజాయ్ చేస్తున్నావా బర్త్డేని? ఫుల్ పార్టీ అనుకుంటా అయితే ఫ్రెండ్స్తో. చేస్తారు. ఏం చదువుతున్నావు సాయి? స్టడీ కంప్లీటెడా? డిగ్రీ కంప్లీటెడా? అవును. అసలు అయితే మామూలుగా ఉండదు అనుకుంటా మరి పార్టీ ఇక ఫ్రెండ్స్తో. సూపర్. ఏం సాంగ్ అండి? మెగాస్టార్ చిరంజీవి గారి సాంగ్ ఆల్రెడీ ప్లే చేశాను కదా నేను ఇప్పుడే. రాక్షసుల్లో మళ్ళీ ఏది రాని రోజు, అదేనా? అదే. ఓకే, ఏంటి మీ బర్త్డేనా? మళ్ళీ వస్తుంది కదా? రావండి కదా. ఓకే, సూపర్. ఏంటండి? బాగుంది. థ్యాంక్ యూ. సూపర్. అయితే బాగా ఎంజాయ్ చెయ్యి. బట్ ఎంజాయ్మెంట్లో కూడా కోవిడ్ ప్రికాషన్స్ మాత్రం కంపల్సరీగా తీసుకో. ఓకే, మా బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ కంపల్సరీగా. ఓకే, ఇదే నీ బర్త్డేకి నేను ఇచ్చే వాల్యుబుల్ సజెషన్స్, వాల్యుబుల్ గిఫ్ట్ అనుకో. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సాయి. బాయ్. సూపర్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సాయి. సాయికే కాకుండా ఈరోజు బర్త్డేస్ జరుపుకుంటున్న వాళ్ళందరికీ హ్యాపీయెస్ట్ బర్త్డే అండ్ మ్యారేజ్ డే జరుపుకుంటున్న వాళ్ళందరికీ కూడా హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. షో టైం అయితే అయిపోయింది. నేను వెళ్ళిపోవాల్సిన టైం కూడా వచ్చేసింది. బట్ డోంట్ వరీ, మళ్ళీ రేపు 7:30కి షార్ప్గా నేను మీకోసం వచ్చేస్తాను. అంటిల్ దాన్ కీప్ వాచింగ్ 19 న్యూస్. బాయ్, గుడ్ నైట్. Da
దేవుడా 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 हे भगवान నే పనికి మాలిన యదవా हे भगवान నే చెయ్యని తప్పు లేదు हे भगवान ఓ చెయ్యి జారిపోయింది మంట కలిసిపోయింది ఈ నా జీవితం దేవుడా 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 ఓ ఇంకోసారి ఇవ్వవా నా జీవితాన్ని నాకు ఇవ్వవా రిపేరు రిపేరు కరులుంగా రిపేరు రిపేరు కరులుంగా ఓ దేవుడా ఓ దేవుడా ఓ దేవుడా నేను తప్పు చేస్తే తిట్టేటోడు పిల్టు పట్టి అడిగేటోడు ముందు వెనకాలేడే ఎవడు దేవుడా ఏ దిక్కులేని వాళ్ళకి దేవుడా నువ్వు పెద్ద దిక్కు కదరా దేవుడా అడ్డదారి తొక్కుతుంటే పీకొస్తా నన్ను దేవుడా 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 రిపేరు రిపేరు కరులుంగా రిపేరు రిపేరు కరులుంగా ఓ దేవుడా దేవుడా దేవ 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 దేవుడా దేవ 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 ఒక తప్పు జరిగితే ఏమవుతాదో ఎన్ని బతుకులు బుగ్గవుతాయో నీకు తప్ప ఇంకెవడికి తెలుసురా దేవుడా మేం దేవుళ్ళం కాదు కదా దేవుడా మేం బుర్ర తక్కువ వాళ్ళం దేవుడా నువ్వు చూసి కూడా ఆపకుంటే తిట్టొద్దా నిన్ను దేవుడా 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 రిపేరు రిపేరు కరులుంగా రిపేరు రిపేరు కరులుంగా ఓ దేవుడా ఓ దేవుడా ఓ దేవుడా హే భగవాన్ నే పనికి మాలిన యదవ ఉరుకులు పరుగుల జీవితానికి కాస్తంత విశ్రాంతినిస్తూ ప్రకృతి రమణీయ పర్యాటక ప్రాంతాలతో కనువిందునిచ్చే యాత్రా విశేషాల దృశ్య రూప కార్యక్రమం మై ట్రావెల్స్. మై ట్రావెల్స్ మన 19 న్యూస్ లో.